నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో దళితుల సాంఘిక బహిష్కరణ. వ్యవసాయ పనులకు పిలవరాదని, టిఫిన్లు, పాలు ఇవ్వరాదని పెత్తందారుల నిర్ణయం. విచారణ చేపట్టిన ఆర్డీఓ, పోలీసులు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. దళితులను వ్యవసాయేతర పనులకు పిలవరాదని, హోటల్స్లో టిఫిన్, టీ, పాలు, కిరాణా ఇవ్వరాదని గ్రామంలో కొందరు పెత్తందారులు నిర్ణయించారు. అలాగే దళితులు అగ్రవర్ణాలు నివసించే చోట చేపలు విక్రయించడం తదితర పనులు నిలిపివేశారు. కోడి మాంసం అమ్మే ఎస్టీ కులానికి చెందిన వారిని కూడా ఎస్సీ కులస్తులకు కోడి మాంసం విక్రయించరాదని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలైనా తమపై ఇంకా వివక్షత కొనసాగించడంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది. సాంఘిక బహిష్కరణ అంశంపై గ్రామానికి చెందిన పలువురు దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పిఠాపురం సిఐ జి శ్రీనివాస్, ఎస్ఐ జాన్ బాషా దళిత కాలనీలో బాధితులకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు తాము ఎదుర్కొన్న వివక్షతను అధికారులకు వివరించారు. దళితులు చెప్పిన వివరాలను ఆర్డీఓ నమోదు చేసుకున్నారు. అనంతరం గ్రామంలో సామరస్య వాతావరణం కలిగి ఉండాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలతో ఆయన చర్చలు జరిపారు. దళితుల సాంఘిక బహిష్కరణ చట్టవిరుద్ధమని, ఎవరైనా దళితుల పట్ల వివక్షత చూపితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంఘిక బహిష్కరణ ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో దళితులపై గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు సాంఘిక బహిష్కరణ చేయడం సరికాదని, అటువంటి వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సురేష్ కుమార్, కె సింహాచలం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కలెక్టర్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తూ అప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ పోలీసు వారికి మాకు కూడా గైడెన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనల మేరకు నడుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఒక అసహజమైనటువంటి ప్రకృతితో ఉండేటువంటి ఒక 4-5 వ్యక్తులు చేసినటువంటి పని అది మొత్తం సమాజానికి లేదా గ్రామంలోని కమ్యూనిటీ కులాలకి కూడా ఆపాదించి గొడవలు పెద్ద చేయడానికి కొన్ని శక్తులు పొందుతూ ఉంటాయి. వారి పట్ల జాగరూకతతో ఉండవలసిందిగా 2 వర్గాల ప్రతినిధులని మేము కోరుకుంటున్నాము. వారు అంగీకరించారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రతినిధులు, వార్తాపత్రికలు, ప్రెస్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయంలో ఉదయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇచ్చి మార్నింగ్ కూడా వారి ద్వారానే వచ్చింది మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ సంఘటనలో మల్లం గ్రామంలో ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరం. ఇటు పోయిన వ్యక్తి కూడా దళితుల్లో కూడా చాలా చిన్న పేదవాడు, అలాగే చేయించుకున్న ఇల్లు గలతను కూడా పేదవాడు. అది రెండు ఆలోచించి సిఐ గారు, ఎంఆర్ఓ గారు, మన ఆర్టీఓ గారు మంచి నిర్ణయం తీసుకుని డబ్బులు సయోధ్య చేసి దాన్ని సమస్య లేకుండా చేశారు. అయితే అనుకోకుండా ఈవేళ పొద్దుట ఈ కార్యక్రమాన్ని మళ్ళీ అవుతే డబ్బులు కార్యక్రమం అవుతుంది అనే ఈ హోటల్స్, ఈ పాల వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఈ డబ్బుల గురించి జరిసి అమ్మకం మానేశారు తప్ప సాంఘిక బహిష్కరణ ఇదని వాళ్ళకి తెలియదండి. పాపం నిజంగా అంత అవగాహన లేదు వాళ్ళకి. ఇది మాత్రం నిజంగా తప్పు. ఏ కాస్ట్ అంటే అవునండి, ఏదంటే అవునండి, ఇది అమ్మకపోవడం అన్నది సమాజపరంగా చాలా తప్పు. అది ఈవేళ వెంటనే మాకు ఇన్ఛార్జ్ గారు ఫోన్ చేసి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు, నువ్వు వెళ్ళి అది అర్జెంటుగా చూడు అని నాకు ఫోన్ చేయడం జరిగిందండి. 9-8 గంటలు
చేస్తే ఈ లోపులోనే సిఐ గారికి మన ఆర్డీఓ గారికి వాళ్ళు కూడా వచ్చి వెంటనే ఒకటి ఈ రెండుని పంచాయతీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇద్దరినే చక్కగా అందంగా మాట్లాడించి మాకు ఒక మంచి వాతావరణాన్ని సహకారం ఇచ్చినందుకు వారికి మా గ్రామం తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అంతేకాకుండా ఇటువంటివి మేమంతా కూడా మాలో ఉన్న అన్నీ కూడా కొంచెం కిందకు దింపుకొని మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా ఉంటేనే గ్రామం వాతావరణం కూడా బాగుంటుందని నా ఉద్దేశం. అంతే తప్ప ఏవో మనసులో పెట్టేసుకుని ఎవరో ఒకరు ఏదో చెప్తే దాన్ని నేసేసో మనం పోతూ ఉంటే గ్రామం వాతావరణం వేడెక్కుతుంది. దానివల్ల ఉపయోగం ఉండదు. అందంగా ఆడు కూలి పని చేసుకుని ఆడు ఏదో ఒక 500-600 తీసుకుని ఆడు పిల్ల పాపలతో ఆడు సుఖంగా ఉండాలి, హ్యాపీగా బతకాల. నిన్న సిఐ గారు కూడా ఒక మాట అన్నారు, మానవ జన్మ ఇచ్చిందే మనకి అనుభవించడానికి, ఇలాంటి సమస్యలు సృష్టించడం కాదు, అనుభవించండి రా బాబు అని ఆయన ఒకే ఒక మాట అంటే నాకు బుర్రలోకి నాటేసింది. ఆ మాట ఎన్నో జన్మలు ఉన్నాయి, ఈ జన్మ మానవ జన్మ ఇది, దాన్ని మనం ఉపయోగించుకుందాం. దాంట్లోకి ఎంతో కొంత సెట్ చేసండి. ఆడు పేదోడు ఈడు పేదోడు అంటే ఆయన ముందుకు వచ్చి 4 గంటల సేపు ఇద్దరిని కూర్చోబెట్టి చక్కని వాతావరణంలో మమ్మల్ని అవగాహన పెంచి, ఒక చట్టం కానీ ఒక లది కానీ ఇది కానీ తెలియని ఈ కుర్రోళ్ళు అందులోనూ ఉన్నారు, ఇందులోనూ ఉన్నారు. అంతే తప్ప వేరే అభిప్రాయంతో లేదు. ఉండే కొద్ది కూడా అది పెద్ద తరహాగా కూడా రానివ్వని కూడా రాకూడదని రానివ్వని నేను మీ అందరి ముఖాన్ని కోరుకుంటున్నాను. మండలం మల్లాం గ్రామంలో 16వ తేదీని దళిత యువకుడు కరెంటు పని నిమిత్తం అగ్రవర్ణాలు కాపు పొలానికి సంబంధించి ఎలిశెట్టి జల్లబాబు ఇంటి వద్ద ఎలక్ట్రికల్ పని చేస్తుండగా షాక్తో మరణించడం జరిగింది. ఇరు పెద్దలు మల్లం అటు దళిత పెద్దలు అలాగే అగ్రవర్ణాల కాపు పెద్దలు కూడా కూర్చుని ఒక అతనికి నష్టపరిహారంగా మాట్లాడుకోవడం జరిగింది. ఆ 16 నుంచి ఇది 18వ తేదీ వరకు కొనసాగింది ఈ చర్చలు. అనంతరం ముగిసిన తర్వాత ఆ రోజు రాత్రి కొంతమంది అగ్రవర్ణాలు ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళితులకి టీలు కానీ టిఫిన్లు కానీ మాంసం కానీ చేపలు కానీ విక్రయించుకోవడం అనేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్న ఎవరైతే మల్లాం గ్రామంలో మహిళలు ఉన్నారో వాళ్ళు ఇస్తరాకుల పని చేస్తూ ఉంటారో వాళ్ళని పనులకు రావద్దనడం, అలాగే వ్యవసాయ పనులకి రావద్దనడం అనేది జరిగింది. ఇది నిన్న జరిగిన ఘటన. ఈరోజు అయితే మొత్తం సాంఘిక బహిష్కరణ, ఏదైతే హోటల్లో మాంసం విక్రయాలు చేపల విక్రయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వద్దనేసి చెప్పారు. ఈ ఘటనని మేము పోలీసు అధికారులకి ఉదయం మేము ఫోన్ చేయడం, ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పడం జరిగింది. ఆ సమక్షంలో కలెక్టర్ గారు ద్వారా ఆర్డీఓ గారు రావడం, ఇరు వర్గాల్ని చర్చించి ఘటన దురదృష్టకరం అనేది చెప్పారు. సాంఘిక బహిష్కరణ అనేది చాలా దుర్మార్గం, అది జరగకూడదని జరిగింది మల్లాం గ్రామంలో. ఆర్డీఓ సమక్షంలో ఇక్కడ దళిత యువకుల్ని అలాగే ఎవరైతే బాధితుడు సురేష్ ఉన్నాడో ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అనంతరం కాపు పెద్దలు కూడా మాట్లాడి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇరు వర్గాలు కూడా కూర్చుని చర్చించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేసి చెప్పడం, ఇరు వర్గాలు కూడా చెప్పడం జరిగింది. దానికి ఇరు వర్గాలు కూడా అంగీకరించాం. ఇటువంటి ఘటన జరిగితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ప్రభుత్వ అధికారుల డిఆర్ఓ ద్వారా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగించి ఇటువంటి మల్లంలో శాంతియుతంగా అందరూ కూడా శాంతియుత భావంతో కూడా మెలగాలనేసి మేము కూడా కోరుకున్నాం. ఇది మల్లం సంబంధించి నేను ఆఫీసర్ దగ్గర టిఫిన్ తిందామని ఆఫీసర్ దగ్గరికి వెళ్తానండి. వెళ్తే లోపల నుంచి ఇంకా మీ బండిలో స్టాండ్ వేసి లోపలికి వెళ్ళగానే వాళ్ళు అన్నారు, బాబు మీ వాళ్ళు రావద్దు, టిఫిన్ ఇవ్వద్దు అన్నారు, మీ వాళ్ళకి ఎవరికైనా
మీరు అసలు లోపల రావద్దు అనగానే నా పేరు అమోష్ అండి. కలగపూడి అమోష్. నేను ఏం చేశానంటే సెల్లో తీసి వెంటనే నేను సెల్ తీసి వీడియో తీసానండి. హోటల్ మనీ అండి. రెండు షాపులకి వెళ్ళానండి. రెండు షాపుల్లో కూడా మీ వాళ్ళు రావద్దన్నారు. నాని హోటల్ నాని ఒకరును మనవాడు మనీ ఆ రెండు హోటల్ మీరు రావద్దు రానకూడదు అంటే సరేనే పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో గత వారం రోజుల క్రితం ఒక దళిత యువకుడు ఓసీల ఇంటి వద్ద పనికి వెళ్ళి ఎలక్ట్రికల్ పనికి వెళ్ళి కరెంట్ షాక్తో మృతి చెందారు. దాని నిమిత్తం ఊళ్ళో గ్రామ పెద్దల మధ్యన ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. కానీ ఆ సంఘటనకి కంటిన్యూస్గా కొంతమంది ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ద్వారా ఒక గ్రూపు ప్రత్యేకంగా ఒక వర్గాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు అనేటువంటి ఫిర్యాదు రావడంతో గ్రామంలోకి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. పిఠాపురం సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, తహసీల్దార్, ఏఎస్డబ్ల్యూఓ ఉన్నటువంటి కమిటీ, ఆర్డీఓ కలెక్టర్ గారి ఆదేశాల వరకు ఇరు వర్గాల ప్రతినిధులతోటి కంటిన్యూస్గా ఉదయం నుండి చర్చలు జరపడం జరిగింది. జరిగినది దురదృష్టకర సంఘటన. కానీ ఇరు వర్గాల ప్రతినిధులు కూడా సమయం పాటించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి పరిష్కారాన్ని ఒప్పుకున్నారు. ఇరు వర్గాల ప్రతినిధులతో ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఆ కమిటీ ద్వారా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఫస్ట్ తీర్మానం. రెండోది సోషల్ మీడియా ద్వారా ఈ రెండు గ్రూపులకి చెందినటువంటి ఎవరు ఈ అంశాల మీద అభ్యంతరకరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోవడానికి రెండో పరమైన నిర్ణయం. వీరు ఏదైతే సాంఘిక బహిష్కరణ అని అంటున్నారో గ్రామంలో కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం. బట్ అది వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల వల్ల జరిగింది. సో వాటిని ప్రతినిధులు రెండు వర్గాలు కూడా అంగీకరిస్తూ సాంఘిక బహిష్కరణ ఏదైనా అంటే వారిని ఇమీడియట్గా ఈ క్షణం నుండి ఎత్తివేయడానికి వారందరూ ఒప్పుకున్నారు. ఆ మేరకి గ్రామంలో ఆటోలో మైక్ ద్వారా కూడా అధికారుల ద్వారా చెప్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఆటో ఊరంతా గ్రామంలో పర్యటిస్తున్నది. సో ఇరు వర్గాల ప్రతినిధులకు కూడా కలెక్టర్ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కేవలం కొన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన సమాజానికి, గ్రామంలో శాంతియుత వాతావరణానికి కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసుకోవడానికి ఇరు వర్గాల ప్రతినిధులు కూడా ఒప్పుకున్నారు. వారి గ్రూపులు ఎవరిని అటువంటి పనులు చేస్తే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సమస్య ఇంతటితోటి సుఖాంతమైందనేసి తెలియజేసుకుంటున్నాను. ఈ విషయంలో ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా కలెక్టర్ గారు మమ్మల్ని మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ పోలీసు వారికి మాకు కూడా గైడెన్స్ ఇచ్చారు. వారు ఇచ్చిన సూచనల మేరకు నడుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఒక అసహజమైనటువంటి ప్రకృతితో ఉండేటువంటి ఒక 4-5 వ్యక్తులు చేసినటువంటి పని అది మొత్తం సమాజానికి లేదా గ్రామంలోని కమ్యూనిటీ కులాలకి కూడా ఆపాదించి గొడవలు పెద్ద చేయడానికి కొన్ని శక్తులు పొందుతూ ఉంటాయి. వారి పట్ల జాగరూకతతో ఉండవలసిందిగా రెండు వర్గాల ప్రతినిధుల్ని మేము కోరుకుంటున్నాము. వారు అంగీకరించారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రతినిధులు, వార్తాపత్రికలు, ప్రెస్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయంలో ఉదయం నుండి కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారాన్ని ఇచ్చి మార్నింగ్ కూడా వారి ద్వారా వచ్చింది మాకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.